యేసుక్రీస్తు ప్రభు పేరట మీకు మా శుభాకాంక్షలు, వందనాలు. మనం పరివర్తన చెందాలి అంటే, మన జీవితాలు మారాలి అంటే, మన విశ్వాసంలో కూడా మార్పులు రావాలి. యోబు గ్రంథం నుండి మన విశ్వాసం గురించి ఎలాంటి మార్పులు రావాలో దాని గురించి మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. 7 భాగాలుగా యోబు గ్రంథాన్ని ధ్యానించుకుందాం. ఈ దినాన మొదటి 3 అధ్యాయాలు ధ్యానించుకుంటూ 6 సారాంశాలు, 6 పాఠాలు దాని నుండి మనం నేర్చుకోవాల్సిందిగా నేను ఆశపడుతుంటున్నాను. యోబు మొదటి భాగం. యోబు శ్రమలు, ఆయన తుది స్పందనలు. ది సఫరింగ్స్ ఆఫ్ జోబ్ అండ్ హిజ్ ఇనీషియల్ రియాక్షన్స్. యోబు ఊజ్ దేశస్థుడు, అజ్ అంటే ఈడోమ్ దేశస్థుడు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుని విసర్జించేటువంటి వాడు. మరి తూర్పు దేశంలో అలాంటి వ్యక్తి ఎవడూ లేడు. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. Job was a man of truth and man of justice, and he hated evil. And the Bible says there is no one like him in the whole eastern side of the globe. ఆయనకు 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. దానితో పాటు ఆయన చాలా ధనవంతుడు కూడాను. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, మరి బహుమంది పని వాళ్ళు ఉన్నారన్నమాట. He was, in addition to his godliness, he was also rich. In addition to his 7 sons and 3 daughters, he had 7,000 sheep, 3,000 camels, 500 pairs of oxen, and 500 she-donkeys, and lots of workers, servants, household servants. He was a very godly man. ఆయన దైవజనుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగినవాడు. ఎంత భయం అంటే, ఇన్ verse 5 we read, తన కుమారుల పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అను వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. He was so careful to see that he offered sacrifices on behalf of his children. Perhaps they would have displeased God in their hearts when they were parting. And this kind of godliness was not just one festive day godliness. His godliness was not limited to just one day. That was his custom. It was his regular habit. Then we see that Satan challenged him. He went in wag with him. సైతాను దేవునితో పందెం వేశాడు. అయితే ఈ విషయం యోబుకి తెలియదు. దేవుడే ముందుగా యోబును గురించి ప్రస్తావించాడు. యోబు సంగతి ఎత్తింది దేవుడే. కాబట్టి ఓన్లీ గాడ్ టుక్ ది ఇనిషియేటివ్ ఇన్ మెన్షనింగ్ ద నేమ్ ఆఫ్ జోబ్. దట్ ఈస్ వాట్ హ్యాస్ గాటన్ ఇన్ టు దిస్ ఛాలెంజ్ బై సేటన్. 1:8 ఆయనను మాదిరిగా ఎత్తి చూపించాడు. ఈ వచనంలో యోబును దేవుడే మాదిరికరమైనటువంటి వ్యక్తిగా, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరిలో మరి గొప్పవాడిగా, మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఈయన మరి వివరించబడ్డాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు,
ఇలాంటి వాడు ఎవడు లేడు. దెన్ యూ ఫైండ్ Satan, the accuser, అపవాది, ఛాలెంజింగ్ హిమ్ ఇన్ వర్సెస్ 9 and 10. ఆయన యోబును ఆశీర్వదించాడు కాబట్టి ఈ విధంగా ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు అనేటువంటి ఆలోచనని వ్యక్తపరచుదన్నమాట. యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినది. లార్డ్, యు బ్లెస్డ్ హిమ్ immensely. You put your edge around him. That's why he is devoted to you. That's why he praises you. That's why he worships you. That was the challenge. This challenge has 2 stages. సైతాను పందెం. దేవుడు ఈ పందెంలో అనుమతి ఇచ్చాడు. దేవుని అనుమతితోనే సైతానుడు ఈ పందెంలో పాల్గొన్నాడు. దేవుని అనుమతితోనే యోబు యొక్క మరి ఆయనకున్నటువంటి ఆస్తిని తాకి అతనికి మరి ఆపద, శ్రమ తీసుకుని వచ్చింది. 11వ వచనం, నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. యోబు దేవుణ్ణి విడిచిపోతాడట. ఎప్పుడు? ఆయనకున్నటువంటి సమస్తం ఆస్తిపాస్తులన్నీ మరి దేవుడు తీసివేస్తే అప్పుడు ఆయన మీద భయభక్తులు లేకుండా, ఆయన్ని సేవించకుండా, ఆరాధించకుండా, స్తుతించకుండా ఆయన వదిలిపెట్టి వెళ్తాడట అని ఆ విధంగా సైతాను పందెం వేసింది. మరి దేవుడు అనుమతిస్తాడు. వర్స్ 12, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నవి, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఏ హాని ఆయనకు మాత్రం, ఆయన శరీరం అయితే తాకవద్దు. ఆయనకున్నటువంటి సమస్తాన్ని తాకి నువ్వు ఏదన్నా చేసుకో అని ఆ విధంగా దేవుడు అనుమతి ఇచ్చాడు. అప్పుడు వర్స్ 15, సబియన్లు వచ్చారు, ఆయన ఎద్దులు గాడిదలు పట్టుకొని పోయారు, ఖడ్గంతో వాటిని హతం చేశారు. వర్స్ 16, 16వ వచనం, మరలా అగ్ని పరలోకం నుండి, ఆకాశం నుండి వారి మీద పడింది. మరి పని వారందరూ వాళ్ళందరూ కూడాను దగ్ధమైపోయారు. వర్స్ 17, మరి ఈ మెసేజెస్ పదే ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి ఈ యొక్క సందేశాన్ని యోబుకి చెప్పారన్నమాట. మరి దుర్వార్త, ఒక దుర్వార్త తర్వాత మరొక దుర్వార్త. 3వ దుర్వార్త ఏంటంటే కల్దీయులు వచ్చారండి, 3 సమూహాలుగా వచ్చారు. మరి ఒంటెలన్నింటినీ కొనిపోయి ఖడ్గంతో వాటిని హతం చేశారు అని అంటాడు. మరలా ఇంకొక అనదర్ మెసెంజర్ కేమ్ and then said this in verses 18 and 19, గొప్ప సుడిగాలి 4 మూలలను కొట్టగా నీ కుమారులు నీ కుమార్తెలు ఆ ఇల్లు కాలిపోయిన కారణాన అందరూ చనిపోయారు అని ఇంకొక మెసెంజర్ వచ్చి చెప్పాడు. దట్ మెసెంజర్ కేమ్ అండ్ సెడ్ there was this hurricane type of thing, a tornado rather, and your whole house collapsed and all those your children, both sons and daughters, they all died inside the house. So this is what happened to Job. అలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా స్పందిస్తాం మనం గ్రహించుకోవచ్చు. యోబు అయితే ఆయన స్పందించినటువంటి తీరు చాలా ఆకర్షణీయమైంది, అద్భుతమైంది. వర్స్ 20,
అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద పడి సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేశాడు. He got up and he shaved his hair. He fell prostrate and he worshipped God. 21. ఇంకేమన్నాడు ఆయన? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చుతుని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. వర్స్ 22. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. అది మొదటి పందెం. రెండవ అధ్యాయంలో మనం చూసేటట్లయితే రెండవ స్టేజ్లో ఆ యొక్క పందెం ఏ విధంగా జరిగిందో మనం తెలుసుకుంటాం. చాప్టర్ 2 వర్స్ 3. మొదటిసారి ఏ విధంగా దేవుడు యోబు సంగతి ఎత్తాడో రెండవ అధ్యాయంలో కూడాను, రెండవ స్టేజ్లో ఉన్నటువంటి పందెంలో కూడాను అదే విధంగా యోబు సంగతి మరి సైతాన్తో ప్రస్తావించాడు. యోబు సంగతి ఆలోచించితివా? వర్స్ 3. అతడు యథార్థవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. మొదటిసారి ఏ విధంగా చెప్పాడో యోబు గురించి మరలా అదే వక్కాణిస్తున్నాడు. మొదటి స్టేజ్లో ఆ విధంగా సమస్తాన్ని కోల్పోయినప్పటికీ యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, భయభక్తులు కలిగినటువంటి మరి భక్తుడిగా, దైవజనుడిగా నిలబడ్డాడు. ఏ పాపము చేయలేదు. 2:4. అపవాది ఎప్పుడంటే చర్మము కాపాడుకున్నట్టుకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై తనకు తగినది యావత్తు నరుడిచ్చును కదా. వాట్ హీ వాజ్ ఇన్ టర్న్ సేయింగ్ ఈస్, man, you did not let me touch his body, because for man body is precious. Even if he loses everything else, it doesn't matter. But if we touch his body, then the true color will come out. That was the suggestion of Satan. 2:5. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. ఇఫ్ ఓన్లీ యూ క్యాన్ టచ్ హిస్ బాడీ, దెన్ టచ్ హిస్ బోన్స్, యూ విల్ సీ వాట్ హీ విల్ డూ. He will quit all his godliness. He will quit you, and then he will curse you and leave you. అయితే ఏం జరిగింది? 2వ అధ్యాయం 7-8 వచనాల్లో చదువుతాం. 7 and 8, chapter 2. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. మరి దేవుడు మొత్తాడా, సైతాను మొత్తిందా అంటే సైతాను మొత్తింది. అయితే దేవుని పర్మిషన్తో అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదతో కూర్చున్నాడు. ఆ విధమైనటువంటి పరిస్థితి యోబుకి కలిగింది. మరి ఇది 2వ పందెం అన్నమాట. 2వ పందెంలో కూడాను దేవునికి విజయం కలిగింది, అపవాదికి అపజయం కలిగింది. 2:9. భార్య వచ్చేమన్నది, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమైనను. 2:10. అందుకు యోబేమన్నాడు, మూర్ఖురాలు, మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా,
కీడును మనము అనుభవింపతగదా అనెను. చూడండి ఏ విధంగా ఆయన రెండవసారి కూడాను ఆయన స్పందించాడు. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో ఆయనను పాపము చేయలేదు. హృదయంలో పాపం చేయలేదు, నోటి మాటతో కూడాను పాపం చేయలేదు. 2వ అధ్యాయం 10వ వచనం. మరి ఇలాంటి పరిస్థితిని చూసి ఆయన యొక్క పుట్టుక దినాన్ని ఆయన శపించాడు. దేవుని శపించలేదు, ఆయన పుట్టుక దినాన్ని శపించాడు. చాప్టర్ 3 verse 1, 3 and 8 ఏ విధంగా ఆయన యొక్క పుట్టుక దినాన్ని శపించాడో మనం చూద్దాం. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. 3వ వచనం. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. 8వ వచనం. దినములు అశుభములని చెప్పువారు దానిని, ఆ దినాన్ని, ఆయన పుట్టుక దినాన్ని శపించుదురుగాక. భుజంగమును రేపుటకు నేర్పు గలవారు దానిని శపించుదురుగాక. ఆయనకు పుట్టుక దినాన్ని ఆ విధంగా శపించుకున్నాడు. 11వ వచనం. పుట్టుకలోనే నేనేలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని. ఆయన గర్భమునే శపిస్తున్నాడు. ఆయన మరణిస్తే బాగుండు అని ఆయన తలంచాడు. మరలా 12వ వచనంలో 12 verse 12. బాల్యమునే పాలు త్రాగేటువంటి వయసులో ఉన్నప్పుడే ఆయన మరణిస్తే బాగుండు కదా. ఆయన పాలు తీసుకొనకుండా మరి ఆకలితో మరణిస్తే బాగుండు కదా అని ఆయన ఆశపడ్డాడు. మోకాళ్ళ మీద నన్నేల ఉంచుకొనిది, నేనేల స్తవములను కుడిచితిని, లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించి ఇందును అని ఆ విధంగా పుట్టకుండా ఉంటేనే బాగుండేది, చిన్న వయసులోనే చనిపోతే ఆకలితో మరణిస్తేనే బాగుండేది అని ఆ విధంగా ఆయన మరి ఆయన యొక్క పుట్టుక దినాన్ని ఆయన ఒక విధంగా శపించాడు. మరి ఈ విధంగా మరి పుట్టుక దినం గురించి ఆ విధంగా అన్నప్పుడు ఏంటి ఈ విధంగా అంటున్నాడు, ఆయన విశ్వాసం ఏంటి, విశ్వాసిలాగా మాట్లాడలేదు అని మనం అనుకోవచ్చు. When he cursed his day of birth, we may be wondering, is he a real believer? If he is a believer, how come he is talking like this? There are 4 ways of looking at this section, chapter 3. ఈ 3వ అధ్యాయాన్ని మనం ఆయన చెప్పినటువంటి మాటల్ని 4 విధాలుగా 4 దృక్పథాల్లో మనం చూడాలి. మొదటిది ఏంటంటే, ఈయన భాషను బట్టి అధిక శ్రమలు భరిస్తున్నటువంటి భాష, శ్రమపడేటువంటి వాడు ఈ విధంగా మాట్లాడేటువంటి వాక్కులు, అంతేగాని ఆర్డినరీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో థియాలజికల్గా ఊహించుకుని చెప్పినటువంటి మాటలు కాదు. దీస్ ఆర్ నాట్ మెడిటేటెడ్ అపాన్ థియాలజికల్ స్టేట్మెంట్స్. దీస్ వర్ స్టేట్మెంట్స్ మేడ్ అవుట్ ఆఫ్ agony in that experience. Second, ఆయన చెప్పుచున్న దానిని శ్రద్ధగా వినాలి, భయపడుచు వినాలి. కొన్ని కారణాల వలన దుఃఖ బాధలు భరించేటప్పుడు వారి ఎడల కొంచెం దయ చూపిస్తూ మాట్లాడాలి. యోబు స్నేహితులలో ఒక్కడైనా మరి వాళ్ళలో ఒక్కడైనా సరే ఆయన భుజం మీద చేయి వేసి, బ్రదర్ జోబ్, నీ పరిస్థితి, నీ దుస్థితి నాకైతే తెలీదు, అది తెలుసుకోవటం చాలా కష్టం, మరి మేము నీతో ఉంటాం, మీకు సహాయం చేస్తాం, ఇది ప్రేమపూర్వకంగానటువంటి చెప్పేటువంటి మాటలు అని
ఓదార్చాల్సినటువంటి పరిస్థితి. When we are next to a person like this who is suffering to this extent, like real friends, unlike the friends of Job, we should put our arm around him and comfort him and say, Job, we'll love you, we'll be with you, we will do all that we could do to help you. We cannot really understand your position, but we are with you. Such words should come out, not words of accusation. Third, యోబు తన హృదయ భారాన్ని, నొప్పిని వ్యక్తపరుచుకుంటాడు. ఆయన మాటల్లో, నేను నా మాటల్లో పట్టబడకూడదు, నా స్నేహితులు ఏమనుకుంటారు అనే వేషధారణ కలిగినటువంటి వాడు యోబు కాదు. యోబ్ was a man of integrity. He was transparent man. What was the suffering that was going on in his heart, he was expressing it. He was not thinking what his friends would think if he would talk like that. Will they take me to task because of my words, so I should be careful. He was not thinking in those terms. నాలుగవది, దేవునితో ఎంత తర్కించినప్పటికీ దేవుని తిరస్కరించినటువంటి వ్యక్తి కాదు యోబు. Even though he discussed, he was agonized with God, he never lost his faith in God. His faith was not destroyed because of his devastation. He was not an atheist. ఆయన నాస్తికుడు కాడు. మనకు జరిగే కీడును బట్టి దేవుడు లేడనే రీతిగా తర్కించే నాస్తికుడు కాదు. An atheist would perhaps take this as an argument and say, if there is God, how come there is such a devastation? If there is God, how can such evil thing happen in our lives? So they may take this as an argument to prove that there is no God, that is not true. For Job, God is very much real. For Job, God is good. For Job, God is love. For Job, God is trustworthy. For Job, as far as Job is concerned, he was a believer in that kind of God. That's why he was fighting with God, arguing with God. Lord, why all this for me? What have I done? సో ఆయన నాస్తికుడు కాడు. కొంతమంది నాస్తికులు ఏమంటారంటే, ప్రపంచంలో ఇంత దేవుడు అనేవాడు ఉంటే, ఆయన మంచివాడైతే, దయా కృప కలిగినటువంటి వాడైతే, ఇలాంటి పరిస్థితుల్ని ఎందుకు ఆయన అలౌ చేస్తున్నాడు? ఆయన సర్వశక్తుడన్నా కాకపోవచ్చు, లేకపోతే మరి ఆయన మంచివాడైనా కాకపోవచ్చు. మంచివాడు సర్వశక్తుడైతే ఇలాంటి దుస్థితి మనుషులకి రాకుండా చేస్తాడు. దేవుడు అనేవాడు ఎక్కడున్నాడయ్యా అని అంటారు. కానీ యోబు అయితే ఆయన పరిస్థితి అలాంటిది కాదు. ఆయన దేవుని నమ్మాడు, దేవుడు మంచివాడు, నమ్మదగినవాడు అనేటువంటి విశ్వాసి ఆయన. మరి ఇలాంటి పరిస్థితి అంటే, మరి అలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు మంచివాడు, సర్వశక్తుడు, శక్తిమంతుడు అని గ్రహించుకుని, మరి ఆయన అనుభవంలో జరిగినటువంటి వాటిని, మరి దేవుని మంచితనాన్ని, గొప్పతనాన్ని, సర్వాధికారాన్ని పోలుస్తూ అన్నటువంటి మాటలు. దీని గురించినటువంటి ఈ 3 అధ్యాయాలను బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి 6 విషయాలు వచ్చే వారంలో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా దేవా, యేసు ప్రభు పేరట మీ సన్నిధికి వస్తుంటున్నాం. యోబు యొక్క జీవితాన్ని బట్టి వందనాలు. సమస్తాన్ని కోల్పోయి ఆయన దేహంలో కూడా మరి దేహంలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి, దుస్థితి, ఆ కురుపులు వాటితో బాధపడుతున్నప్పటికీ ఆయన మరి మిమ్మల్ని దూషించలేదు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని మరి మిమ్మల్ని ఆరాధించాడు ప్రభువా. అలాంటి మాదిరికరమైనటువంటి జీవిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, అలాంటి ఉదాహరణకరమైనటువంటి నమ్మకాన్ని,
భయభక్తుల్ని మా మా జీవితాల్లో ఉంచవలసిందిగా, అలాంటి మరి విశ్వాసంతో మా జీవితాలను ఆశీర్వదించమని, విశ్వాస జీవితంలో ఎదుగులాగున, మా విశ్వాసంలో మార్పు వచ్చేలాగున మీ దయా కృప మాపై ఉంచవలసిందిగా వేడుకుంటూ, ప్రభా ఎవరైతే ఎలాంటి పరిస్థితుల్లో వెళుతుంటున్నారో, మరి యోబు యొక్క జీవితాన్ని వారి జీవితం ముందు ఉంచి ఆయన మరి యోబు యొక్క ఆయన యొక్క విశ్వాసాన్ని మాదిరికరంగా చేసి ఆయన యొక్క జీవితాన్ని మాకు సవాలుగా చేయవలసిందిగా వేడుకుంటూ, మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్.